ఈరోజు చర్చకు స్వాగతం. మనలో చాలామంది ఒకటి అంటూ ఉంటారు, నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, ముఖం మీదే చెప్పేస్తాను అని. అవును. అదొక గర్వంగా కూడా ఫీలవుతారు. నిజమే. నిజాయితీగా ఉండటం మంచిదే కదా. కాని ఆ నిజాయితీ కొన్నిసార్లు ఎదుటివారిని ఎంతలా గాయపరుస్తుందో మనం ఆలోచిస్తామా? హ్మ్. చాలా తక్కువ సార్లు. అసలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం కన్నా ఇంకా మెరుగైన మార్గమేదైనా ఉందా? ఈరోజు మనం సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. మంచి పాయింట్. దీనికోసం మన దగ్గరున్న ఆధారం సుమారు 2,500 ఏళ్ల నాటి బౌద్ధ గ్రంథం వాచాసుత్త. ఇందులో మంచి మాటకు ఉండాల్సిన 5 లక్షణాల గురించి చాలా స్పష్టంగా వివరించారు. ఇది కేవలం ఒక తాత్విక బోధన కాదు కదా. అస్సలు కాదు. ఇది మన రోజువారీ సంభాషణలకు, మన సంబంధాలకు అన్వయించుకోగల ఒక ప్రాక్టికల్ గైడ్ అన్నమాట. మీరు మొదట చెప్పిన ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అనే పాయింట్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఫ్రేమ్వర్క్ నిజాయితీని వదిలేమని చెప్పదు. అవును. దానికి బదులుగా ఆ నిజాయితీకి కరుణను, ఒక నైపుణ్యాన్ని ఎలా జోడించాలో నేర్పుతుంది. మాటలను ఆయుధంగా కాకుండా ఒక సాధనంగా మార్చుకోవచ్చు. సరిగ్గా చెప్పారు. అయితే ఆ 5 అంశాల్లోకి వెళ్లే ముందు ఆ మూల గ్రంథంలో ఒక వాక్యం ఉంది. భిక్షువులారా, మాటకు 5 అంశాలు ఉన్నప్పుడు అది మంచి మాటవుతుంది. అది జ్ఞానులచే నిందించబడదు. ఆ చివరి మాట, జ్ఞానులచే నిందించబడదు, చాలా శక్తివంతమైనది. కదా. సరే, ఆ 5 అంశాల్లోకి వెళ్దాం. మొదటిది, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైన పునాది, సత్యం. అవును. సత్యం లేదా సచ్చేన, ఇది పునాది రాయిలాంటిది. మనం చెప్పేది నిజం కాకపోతే మిగిలిన 4 అంశాలు ఎంత బాగున్నా ప్రయోజనం లేదు. అంటే మొత్తం అక్కడితోనే కూలిపోతుంది అనమాట. అంతే. అబద్ధాన్ని ఎంత మృదువుగా, ఎంత మంచి ఉద్దేశ్యంతో చెప్పినా అది అబద్ధమే. దానివల్ల నమ్మకం పోతుంది. సో అతిశయోక్తులు, వక్రీకరణలకు అస్సలు తావుండకూడదు. సరే, ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సత్యం పునాది అన్నారు. కాని కొన్నిసార్లు కఠినమైన నిజం చెబితే సంబంధాలు దెబ్బతింటాయని భయపడతాం. నిజమే. ఎదుటివారు బాంటపడతారని ఆలోచిస్తాం. మరి ఈ ఫ్రేమ్వర్క్ ఆ సమస్యని ఎలా పరిష్కరిస్తుంది? నిజాయితీకి, దయకు మధ్య ఆ సన్నని గీతను ఎలా గీయాలి? అద్భుతమైన ప్రశ్న. దీనికి సమాధానమే మిగిలిన 4 అంశాలలో దాగి ఉంది. సత్యాన్ని ఒంటరిలా చూడకూడదు. ఓకే. దానితో పాటు ఉండాల్సిన 3వ అంశం మృదుత్వం లేదా మండ్హేన, అంటే కఠినమైన నిజాన్ని కూడా మృదువైన మాటలతో చెప్పడం. ఉదాహరణకు, ఒక సర్జన్ వాడే కత్తికి, ఒక కసాయి వాడే కత్తికి తేడా ఉన్నట్టు. రెండూ కోస్తాయి, కానీ ఒకదాని ఉద్దేశం ప్రాణం పోయడం, మరొకదాని ఉద్దేశం ప్రాణం తీయడం. వావ్! ఆ పోలిక చాలా బాగుంది. సర్జన్ కత్తి అంటే మన మాటలు వైద్యం చేసేలా ఉండాలి. ఖచ్చితంగా. మనం చెప్పే విధానం, ఎంచుకునే పదాలు, మన స్వరం అన్నీ ముఖ్యమే. అంటే నువ్వు చేసింది తప్పు అని వేలెత్తి చూపడానికి? దానికి బదులుగా ఈ పనిని మరో విధంగా చేసి ఉంటే ఫలితం ఇంకా బాగుంటేదేమో అని చెప్పడంలో చాలా తేడా ఉంటుంది కదా. నిజమే. మొదటిది దాడిలా అనిపిస్తోంది. రెండవది సంభాషణకు ఆహ్వానంలా ఉంటుంది. మాట కఠినంగా ఉంటే వినేవారి మనసు ఒక రక్షణ కవచాన్ని తొడుక్కుంటుంది. మనం చెప్పేది లోపలికి వెళ్లదు. మృదుత్వమన్నారు. సరే, కాని కొందరు దాన్ని బలహీనతగా చూస్తారేమో, లేదా అసలు విషయాన్ని దాచిపెట్టి చక్కెర పూత పూస్తున్నారని అనుకునే ప్రమాదం లేదా? మంచి పాయింట్. మృదుత్వం అంటే నిజాన్ని నీరుగార్చడం కాదు, నిజాన్ని మరింత ప్రభావవంతంగా అందించడం. ఇక్కడే మొదటి అంశం, సరైన సమయం లేదా కాలేన రంగంలోకి వస్తుంది. రైట్, టైమింగ్. అవును. మనం చెప్పేది నిజం, దాన్ని మృదువుగా కూడా చెప్పగలం. కానీ ఎదుటివారు వినడానికి సిద్ధంగా లేనప్పుడు చెబితే అదంతా వృధా. ఉదాహరణకు, ఒక సహోద్యోగి ఒక ముఖ్యమైన ప్రెజెంటేషన్లో ఫెయిల్ అయిన వెంటనే ఫీడ్బ్యాక్ ఇవ్వడం సరైన సమయం కాదు. వాళ్ళు అప్పటికే నిరాశలో, కోపంలో ఉంటారు. మనం చెప్పేది ఎంత మంచిదైనా అది వారికి చేరదు. అస్సలు చేరదు. నాకు అర్థమైంది. అంటే ఒక స్నేహితులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు డబ్బు సరిగ్గా వాడవు అని చెప్పడం నిజమే కావచ్చు. అవును, దాన్ని మృదువుగా కూడా చెప్పొచ్చు. కాని అతను అప్పుడే ఉద్యోగం కోల్పోయి బాధలో ఉన్నప్పుడు చెబితే అది అతన్ని మరింత కుంగదీస్తుంది. బహుశా కొన్ని రోజుల తర్వాత అతను కొంచెం కుదుట పడ్డాక చెప్పడం సరైన సమయం కావచ్చు. సరిగ్గా అదే. ఏం చెప్పాలి అన్నదాంతో పాటు ఎప్పుడు చెప్పాలి, ఇంకా ముఖ్యంగా ఎప్పుడు చెప్పకూడదో అని తెలుసుకోవడమే సామాజిక ప్రజ్ఞ.
కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మంచి మాట అవుతుందంటారా? ఖచ్చితంగా. ఆ క్షణంలో మౌనమే అత్యంత శక్తివంతమైన మంచి మాట అవుతుంది. సరే, మన దగ్గర నిజముంది, దాన్ని మృదువుగా సరైన సమయంలో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంతటితో అయిపోయిందా? ఇంకా ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఈ మూడు పాటిస్తూ కూడా అనవసరమైన విషయాలు మాట్లాడతాం. ఉదాహరణకు గాసిప్. ఆ, కరెక్ట్. అది నిజమే కావచ్చు, సరదాగా మెల్లగా చెప్పొచ్చు, వినేవాళ్లు మంచి మూడ్లో ఉన్నప్పుడే చెప్పొచ్చు. కాని అది మంచి మాటేనా? ఇక్కడే ఈ ఫ్రేమ్వర్క్లోని అత్యంత శక్తివంతమైన ఫిల్టర్ వస్తుంది. అదే 4వ అంశం, ప్రయోజనకరం లేదా అర్థసంహితేన. ప్రయోజనకరం అంటే నేను చెప్పబోయే మాట వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, అది వినేవారికి గాని ఇతరులకు గాని ఏ రకంగానైనా ఉపయోగపడుతుందా? వాళ్ల బాధను తగ్గిస్తుందా, లేక మన మధ్య సంబంధాన్ని బలపరుస్తుందా? అవును. ఈ ప్రశ్నలకు సమాధానం లేదు అయితే ఆ మాట ఎంత నిజమైనా, ఎంత మృదువైనదైనా అది మాట్లాడకపోవడమే ఉత్తమం. ఈ 5 అంశాల్లో నన్ను వ్యక్తిగతంగా బాగా ఆకట్టుకున్నదిదే ప్రయోజనం. ఎందుకంటే మనం రోజులో ఎంత అనవసరమైన మాటలు మాట్లాడతామో తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. చాలా. గాసిప్, ఫిర్యాదులు, పనికిరాని విమర్శలు ఇవన్నీ ఈ ఫిల్టర్లో ఆగిపోతాయి కదా? అవును. నిజానికి అవయసుత్త అనే మరో ముఖ్యమైన సుత్తలో బుద్ధుడు తను మాట్లాడటానికి పాటించే నియమాలను వివరిస్తాడు. ఓ, ఆయన మాటలను 3 రకాలుగా వర్గీకరిస్తాడు: నిజం, అబద్ధం, ప్రయోజనకరం, ప్రయోజనం లేనిది, మరియు ఇతరులకు నచ్చేది, నచ్చనిది. ఆసక్తికరంగా ఉంది. అక్కడ ఆయన చెప్పిన ఒక విషయం మనల్ని ఆలోచింపజేస్తుంది. ఒక మాట నిజమైనా, వినడానికి ఇతరులకు నచ్చేది అయినా సరే, అది ప్రయోజనకరం కాకపోతే తాను ఎప్పటికీ మాట్లాడనని స్పష్టంగా చెప్తాడు. వావ్! అంటే ప్రయోజనానికి అంత విలువిచ్చారన్మాట. అంతే. కేవలం నిజం చెప్పడం లేదా ఎదుటివారిని సంతోషపెట్టడం లక్ష్యం కాదు. చెప్పే మాట వల్ల ఏదైనా మంచి జరగాలి. కాని ఒక మాట ప్రయోజనకరమా కాదా అని మనకెలా తెలుస్తుంది? మంచి ప్రశ్న. కొన్నిసార్లు మనం సహాయం చేస్తున్నామని అనుకుంటాం, కాని అది ఎదుటివారికి హాని చెయ్యవచ్చేమో. దీనికి సమాధానమే చివరి 5వ అంశం. అన్నింటికన్నా లోతైనది, సూక్ష్మమైనది. అదే ప్రేమపూర్వకమైన మనసు లేదా మెత్తా చిత్తేనా. అంటే మన ఉద్దేశ్యం. అవును. మన అంతర్గత ప్రేరణకు సంబంధించింది. మనం మాట్లాడే మాటల వెనుక మనస్సులో ఏముంది? ఎదుటివారిపై నిజమైన కరుణ ఉందా? వారికి సహాయం చేయాలనే తపన ఉందా? లేక మన అహాన్ని ప్రదర్శించుకోవాలనో, వాదనలో గెలవాలనో. సరిగ్గా మన కోపాన్ని, నిరాశను వెళ్ళగలటానికో మాట్లాడుతున్నామా? నాకు గుర్తుంది, ఒకసారి మా స్నేహితుడికి ఒక సలహా ఇచ్చాను. పైకి చూస్తే అది చాలా ప్రయోజనకరమైన సలహా. కాని నిజాయితీగా ఆలోచిస్తే అతనికి సహాయం చేయడం కన్నా నాకే ఎక్కువ తెలుసని నిరూపించుకోవాలని చిన్న అహం నాలో దాగి ఉంది. ఆ, బహుశా అందుకే అతను నా సలహాను స్వీకరించలేదు. ఖచ్చితంగా. ఉద్దేశ్యమే మాటకు ప్రాణం పోస్తుంది. మిగిలిన 4 అంశాలు సరిగ్గా ఉన్నా మనసులో ద్వేషం, అసూయ లేదా అహంకారం ఉంటే ఆ మాటలు విషపూరితంగా మారతాయి. ఎదుటివారు దాన్ని పసిగడతారు. అవును. ప్రేమపూర్వకమైన మనసుతో, స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో మాట్లాడినప్పుడే ఆ మాటకు అసలైన శక్తి వస్తుంది. కాబట్టి ఇది ఒకదాని తర్వాత ఒకటి పాటించే చెక్లిస్ట్ కాదు, ఇవన్నీ ఒకేసారి ఉండాలి. అవును. ఇవి మంచి మాట అనే వస్త్రానికి 5 దారాలు లాంటివి. ఏ ఒక్క దారం తెగినా ఆ వస్త్రం చిరిగిపోతుంది. వాటి మధ్య సంబంధమెలా ఉంటుంది? ఆలోచించండి. దయ అంటే మృదుత్వం, మైత్రి. ఇవి లేని నిజం క్రూరత్వం. నిజమే. అలాగే నిజం లేని దయ అది మోసం. ప్రయోజనం లేని నిజమైన దయగల మాట అది కేవలం కాలయాపన. సరైన సమయంలో చెప్పని మాటైతే అదంతా వృధా. చూశారా, అన్నీ ఒకదానితో ఒకటి ఎంతగా పెనవేసుకునున్నాయో? అంటే మనం మాట్లాడే ముందు ఒక చిన్న అంతర్గత సంభాషణ జరుపుకోవాలన్నమాట. అవును. నేను చెప్పబోయేది నిజమా? ఇప్పుడు చెప్పటం సరైన సమయమేనా? దీన్ని నేను మృదువుగా, కరుణతో చెప్పగలనా? దీనివల్ల నిజంగా ఏమైనా ప్రయోజనం ఉందా? అన్నింటికన్నా ముఖ్యంగా నా ఉద్దేశ్యం స్వచ్ఛంగా ఉందా? ఈ 5 ప్రశ్నలకు మనస్ఫూర్తిగా అవును అని సమాధానం వస్తేనే మనం ఆ మాట మాట్లాడాలి. లేకపోతే మౌనమే మేలు. సరిగ్గా చెప్పారు. ఇది మనల్ని మనం నియంత్రించుకోవడం కాదు, మనల్ని మనం సంస్కరించుకోవడం. మన మాటల ద్వారా మనల్ని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరుచుకోవడం. మొదట్లో ఇది కష్టంగా అనిపించవచ్చు కదా? ఖచ్చితంగా. కాని అభ్యాసం మీద ఇది మన సహజ స్వభావంగా మారుతుంది. మనం మరింత స్పృహతో, మరింత దయతో మాట్లాడటం ప్రారంభిస్తాం. కాబట్టి ఈ మొత్తం చర్చను ముగింపుగా చూస్తే మంచి మాట అంటే కేవలం నిజం చెప్పడం కాదు,
అదొక కళ, ఒక నైపుణ్యం. అవును. అది సరైన సమయంలో మృదువుగా, ప్రయోజనకరంగా మరియు మైత్రీభావంతో చెప్పిన సత్యం. ఈ 5 కలిసినప్పుడే అది శక్తివంతమైన మాటగా, జ్ఞానులచే నిందించబడని మాటగా మారుతుంది. నిజాయితీకి కరుణ తోడైనప్పుడే అది జ్ఞానంగా మారుతుంది. ఈ 5 సూత్రాలు ఆ జ్ఞానానికి దారి చూపిస్తాయి. మాట ఒక శక్తివంతమైన సాధనం. అవును. దానిని గాయపరచడానికి వాడవచ్చు, స్వస్థత చేకూర్చడానికి వాడవచ్చు. ఈ ఫ్రేమ్వర్క్ మనం దానిని స్వస్థత చేకూర్చడానికే వాడేలా సహాయపడుతుంది. శ్రోతలకొక ఆలోచన. మనం ఈ ఫ్రేమ్వర్క్ను మన డిజిటల్ ప్రపంచానికి అన్వయించుకుంటే ఎలా ఉంటుంది? ఆ, చాలా అవసరం. మనం పంపే ప్రతి ఈమెయిల్కు, పోస్ట్ చేసే ప్రతి సోషల్ మీడియా కామెంట్కు పంపే ముందు ఒక్క 10 సెకండ్లాగి ఈ 5 ఫిల్టర్ల ద్వారా దాన్ని పరిశీలిస్తే ఇది సెన్సార్షిప్ కాదు. కాదు, నేను చెప్పాలంటున్న విషయాన్ని మరింత నైపుణ్యంగా, మరింత సహాయకరంగా చెప్పగల మార్గమేదైనా ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. ఆ ఒక్క చిన్న విరామం. ఆ ఒక్క చిన్న ప్రశ్న మన ఆన్లైన్ సంభాషణలను, మన సంబంధాలను ఎంత అద్భుతంగా మార్చగలదో ఒక్కసారి ఊహించుకోండి.